अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल करीम वल फ़ुरक़ानिल हमीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम क़ुल या अय्युहन्नासु इन्नी रसूलुल्लाहि इलैकुम जमीआ क़ुल या अय्युहन्नासु इन्नी रसूलुल्लाहि इलैकुम जमीआ सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा। सर्व స్తోత్రాలు సర్వలోకాల సృష్టికర్త ప్రభువు పాలకుడు పోషకుడు జనన మరణాలకు అతీతుడు సర్వశక్తిమంతుడైన అల్లాహకే శోభిస్తాయి, ఆయనకే చెందుతాయి. ఆ తరువాత కోటాను కోట్ల కారుణ్యాను శుభాలు ప్రవక్తలందరిపై, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన ఇంటి వారిపై, ఆయన సహచరులపై ఎల్లెడలా వర్షించుగాక. ఆమీన్. నా ప్రియ వీక్షకులారా, ఈరోజు ఇన్షాల్లా అల్ ఉసూలు సలాసా అనే పుస్తకంలోని మూడవ అంశం వమన్ నబియు, నీ ప్రవక్త ఎవరు అనే విషయంపై ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ఇన్షాల్లా తెలుసుకుందాం. నా ప్రియ వీక్షకులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబానికి సంబంధించిన తాత ముత్తాతల మహావృక్షం ఇలా ఉంది. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. హాషిం వంశం పరువు ప్రతిష్టలకు, పేరు ప్రఖ్యాతులకు నిలయం. అదేవిధంగా ఇది ఖురైష్ వంశానికి చెందినది. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అదేవిధంగా అరబ్బులు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి సంతానం. అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి జీవిత కాలం 63 సంవత్సరాలు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి 40 ఏళ్ల వయసులో దైవ ప్రవక్తగా నియుక్తులయ్యారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు పవిత్ర మక్కా నగరంలో జన్మించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా, దైవ సందేశహరుడుగా 23 సంవత్సరాలు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించారు. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తగా శుభవార్త, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్య శుభవార్త సూరా ఇక్రాతో ఇవ్వబడింది.
సూరతుల్ అలక్ ఆయత్ నంబర్ 1లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్. సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువును స్మరించి పఠించు అన్న వాక్యంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్యాన్ని ఇవ్వడం జరిగింది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా రెండవసారి అవతరించిన దివ్య వచనాలు సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ నెంబర్ 1 నుంచి 7 వరకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅన్జిర్. ఓ దుప్పటి కప్పుకొని పడుకున్న మనిషి, లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతకు దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు. నీ ప్రభువు కొరకు ఓర్పు సహనం వహించు. నా ప్రియ సోదర సోదరీమణులారా, ఈ సూరాలోని ఈ ఆయతులలోని కొన్ని పదాల వివరణ తెలుసుకుందాం. కుమ్ ఫఅన్జిర్ అంటే లేసి హెచ్చరించు, అంటే ప్రజలను షిర్క్ గురించి హెచ్చరించమని, తౌహీద్ను ఉపదేశించమని. అదేవిధంగా ఓ రబ్బుక ఫకబ్బిర్, నీ ప్రభు యొక్క ఘనతను చాటి చెప్పు, అంటే తౌహీద్ ఏకేశ్వరోపాసనను స్వీకరించడం ద్వారా నీ ప్రభు యొక్క గొప్పతనాన్ని అంగీకరించమని. అదేవిధంగా వసియాబక ఫతహిర్ అంటే నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అంటే ఆచరణలను షిర్క్ అనే మలినం నుండి కాపాడుకోమని భావం. అదేవిధంగా వర్రుజ్జ ఫహజుర్ అంటే అశుద్ధతకు దూరంగా ఉండు. దీని యొక్క భావం విగ్రహారాధనకు దూరంగా ఉండు అని అన్న భావం. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తౌహీద్, ఏక దైవత్వ విశ్వాసం, ఏక దైవారాధన సందేశాన్ని ఈ ఒక్క అంశం వైపునకే 10 సంవత్సరాల వరకు ప్రజలను ఆహ్వానించేవారు. ఆ తరువాత అంటే ఆ 10 సంవత్సరాల తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మెరాజ్ గగనయాత్ర ప్రాప్తించింది. ఆ సందర్భంగా 5 నమాజులు విధి చేయబడ్డాయి. నమాజు ద్వారా దైవ సహాయం అర్థించాలన్నదే దీని పరమార్థం. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తరువాత 3 సంవత్సరాల వరకు పవిత్ర మక్కా నగరంలో నమాజును ఆచరిస్తూ ఉండేవారు. ఆ తరువాత అంటే ప్రవక్త పదవి లభించిన 13వ ఏట హిజ్రత్ మదీనా నగరానికి వలస పోతారు. అదేవిధంగా నా ప్రియ సోదర సోదరీమణులారా, హిజ్రత్ అంటే ఏమిటి? హిజ్రత్ అంటే ప్రస్థానం చేయటం, ఒక చోటు నుండి మరి ఒక చోటికి వలసపోవటం. అంటే షిర్కు వాతావరణం నుండి ఏకేశ్వరోపాసన వాతావరణం వైపుకు, చెడులకు నిలయమైన చోటు నుండి మంచి ఉన్న చోటుకి, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపుకు తరలి వెళ్ళడమే హిజ్రత్ అని అంటారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ హిజ్రత్ ఎప్పటి వరకు ఉన్నది?
అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హిజ్రత్ అయిపోయిందా, అంటే ఆగిపోయిందా, లేకుంటే ఇంకా కొనసాగుతూ ఉందా అంటే దీని జవాబు హిజ్రత్ కొనసాగుతూ ఉంది. ఇది ప్రళయం వరకు ఉంటుంది. షిర్క్ మరియు బిద్దత్ల కాలుష్యం నుండి తౌహీద్ మరియు సున్నత్ల పరిశుద్ధత వైపునకు, చెడు భావాల నుండి సవ్యమైన భావాల వైపుకు, చెడు సహచర్యం నుండి సద్వర్తనుల సహచర్యం వైపుకు తరిలిపోవాలన్న ఆజ్ఞ ప్రళయం వరకు కొనసాగుతుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నిసా ఆయత్ నంబర్ 97-98లో ఇలా సెలవిచ్చాడు: తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసి దైవదూతలు వారిని, ఇదేమిటి మీ స్థితి ఇలా ఉంది అని అడిగారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు: మేము భూమిపై బలహీనులుగా నిస్సహాయులముగా ఉండేవారు. అప్పుడు అల్లా భూమి విశాలంగా లేదా మీరు వలస పోవటానికి అని దైవదూతలు వారిని అడిగారు. ఆ తర్వాత వారి నివాసం నరకం, అది మహా చెడ్డ నివాసం. అయితే నిజంగానే ఎవరైతే నిస్సాయులై బయలుదేరటానికి ఏ మార్గము, ఏ సాధన సంపత్తి లేని పురుషులను, స్త్రీలను, పిల్లలను అల్లాహు తాలా క్షమించవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కువగా క్షమించేవాడు కాబట్టి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఒక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: పశ్చాత్తాప ద్వారం మూసుకునేదాకా హిజ్రత్ ద్వారం మూసుకునదు. సూర్యుడు తను అస్తమించే చోటున ఉదయించే దాకా పశ్చాత్తాప ద్వారం మూసుకోదు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ హదీసును బట్టి తెలిసిన విషయం ఏమిటంటే ప్రళయం వరకు పశ్చాత్తాపం, తౌబా ద్వారం తెరిచే ఉంటుంది. అదేవిధంగా హిజ్రత్ కూడా ప్రళయం వరకు తెరిచే ఉంటుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో స్థిరపడిన తరువాత మిగిలిన ఆదేశాలు, తౌహీద్, నమాజ్ తర్వాత మిగిలిన ఆదేశాలు అంటే జకాత్, రోజా, ఉపవాసం, అజా మరియు జిహాద్ తదితర ఆదేశాలను జారీ చేశారు. ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10 సంవత్సరాల పాటు ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు. అదేవిధంగా ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు, పరమపదించారు. కానీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు నెలకొల్పిన ధర్మం మాత్రం యథాతథంగా ఉంది, ప్రళయం వరకు ఇన్షాల్లా ఉంటుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు అందజేయని శుభం అంటూ లేదు. అదేవిధంగా అన్ని రకాల హానికరమైన విషయాల నుండి దూరంగా ఉండమని తన అనుచర సమాజాన్ని హెచ్చరించారు. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన ధర్మం ఎంతో సంక్షిప్తమైనది, ఉత్తమమైనది. నా అభిమాన సోదర సోదరీమణులారా, ప్రజలకు ఫలానా మంచి కార్యం అందలేదు అని చెప్పటానికి మంచిలోని ఏ భాగము మిగలలేదు. మంచి కార్యాలలో అమితంగా శుభవంతమైనది తౌహీద్, ఏక దైవత్వ విశ్వాసం, ఏక దైవారాధన. దీని గురించి
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు నొక్కి చెప్పేవారు. అదేవిధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్, బహుదైవారాధన గురించి గట్టిగా హెచ్చరించేవారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని ఏదైనా ప్రత్యేక వర్గానికో లేక తెగకో ప్రవక్తగా పంపలేదు. ఎందుకంటే వెనుకటి ప్రవక్తలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేక జాతి వారి కొరకు ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను పంపాడు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తి మానవుల కొరకు ప్రవక్తగా చేసి పంపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 158లో ఇలా సెలవిచ్చాడు, కుల్ యా అయ్యుహన్ నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా ప్రకటించు, ప్రజలారా, నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ముస్లింల కొరకు ప్రవక్తగా రాలేదు. పూర్తి భూమిపైన ఉండే పూర్తి మానవులు, జిన్నాతుల కొరకు ఆయన దైవ ప్రవక్తగా పంపబడ్డారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరువాత ధర్మంలో ఎటువంటి వస్తువును చేర్చవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ధర్మం పరిపూర్ణమైపోయింది. ఏదైతే ఇస్లాం ధర్మం హజరత్ ఆదం అలైహిస్సలాం నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రారంభించాడో అంతిమ ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఇక దీనిలో హెచ్చు తగ్గులు చేయాల్సిన అవసరమే లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3లో ఇలా సెలవిచ్చాడు, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, నేను ఈరోజు మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను. ఇక దీనితో నా వరాలను కూడా పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ జీవన ధర్మంగా సమ్మతించాను. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణంగా చేశాడు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకం నుండి పయనించారు, అంటే మరణించారు. దీనికి ఆధారం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు జుమర్ ఆయత్ నంబర్ 30-31లో ఇలా సెలవిచ్చాడు, ఇన్నక మయ్యితున్ వ ఇన్నహుం మయ్యితూన్ సుమ్మ ఇన్నకుం యౌమల్ ఖియామతి ఇంద రబ్బిహిం తఖ్తసిమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, ఓ ప్రవక్త, నీవు మరణిస్తావు, వారు మరణిస్తారు, చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వ్యాజ్యాలను వినిపిస్తారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ విధంగా
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, అంటే మరణించారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా మానవులంతా మరణించిన తరువాత మళ్ళీ బ్రతికించబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు తాహా ఆయత్ నంబర్ 55లో ఇలా సెలవిచ్చాడు, మిన్హా ఖలకనాకుం వఫీహా నుఈదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము, దానిలోకే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము, దాని నుండే మళ్ళీ వెలికి తీస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అదేవిధంగా మరోచోట సూరతు నూహ్ ఆయత్ నంబర్ 17లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, అల్లాహ్ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు, తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకి తిరిగి తీసుకువెళ్తాడు, మళ్ళీ దీని నుండి ఏకాఏకి మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, మానవులను తిరిగి బ్రతికించిన తరువాత వారి లెక్క తీసుకోబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కర్మలను బట్టి శిక్షించవచ్చు, లేక వారికి బహుమానం ఇవ్వటం కూడా జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నజ్మ్ ఆయత్ నంబర్ 31లో ఇలా సెలవిచ్చాడు, భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి దానికి అల్లాహే అధిపతి, ఎందుకంటే చెడు చేసే వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులు చనిపోయిన తరువాత మళ్ళీ వారికి బ్రతికించి వారి కర్మల విధంగా మంచి కర్మలు చేసింటే వారికి మంచి ప్రతిఫలాన్ని, చెడు కర్మలు చేసింటే వారికి తగిన శిక్షను ఇచ్చేందుకు అల్లాహ్ తాలా తిరిగి మానవులను లేపుతాడు. ఆ తర్వాత మరణాంతర జీవితాన్ని తిరస్కరించిన వ్యక్తి ఏమవుతాడు? అల్లాహ్ దృష్టిలో అతను అవిశ్వాసి అనబడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తగాబున్ ఆయత్ నంబర్ 7లో ఇలా సెలవిచ్చాడు, తాము మరణించిన తరువాత మళ్ళీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరగదు అని ఆ అవిశ్వాసులు పెద్ద సవాలు విసిరారు. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, కాదు, నీ ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా లేపబడతారు, తరువాత మీరు ప్రపంచంలో ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియజేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహకు చాలా సులభం. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారో ఇది సత్యమని, ఈ సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు అవిశ్వాసులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనటం జరిగింది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా అల్లాహ్ తన ప్రవక్తలను ఏమని ఆదేశించాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్, దేవుని ఏకత్వాన్ని అవలంబించి ఏక దైవారాధన చేసేవారికి స్వర్గలోకపు శుభవార్తను ఇవ్వమని, బహుదైవోపాసన అంటే షిర్కుకు ఒడిగట్టిన వారిని నరక యాతన గురించి హెచ్చరించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలను ఉపదేశించి పంపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నిసా ఆయత్ నంబర్ 165లో ఇలా సెలవిచ్చాడు, రుసులం ముబషిరీన వ ముంజిరీన లిల్లా యకూన లిన్నాస్
లిల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతున్ బఅదర్ రుసుల్ వకాన అల్లాహు అజీజన్ హకీమా. మేము వారిని శుభవార్తను వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాం. ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేమిలా చేశాం. అల్లాయే సర్వాధికుడు, మహావివేకి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకు ఏక దైవారాధన గురించి, ఏక దైవత్వ విశ్వాసం వైపుకు ఆహ్వానించేదానికి, షిర్కు బహుదైవారాధన నుంచి ఖండించేదానికి, హెచ్చరించేదానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలను పంపాడు. అదేవిధంగా ప్రథమ ప్రవక్త ఎవరు? దీనికి సమాధానం హజరత్ నూహ్ అలైహిస్సలాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నిసా ఆయత్ నంబర్ 163లో ఇలా సెలవిచ్చాడు: ఇన్నా ఔహైనా ఇలైక కమా ఔహైనా ఇలా నూహిన్ వన్నబీన మిన్ బఅది. ప్రవక్త నూహు వైపుకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపుకు పంపినట్లుగా మేము నీ వైపుకు కూడా దైవవాణిని పంపాము. ఈ ఆయతను బట్టి తెలిసిన విషయం ఏమంటే, తొలి ప్రథమ దైవ సందేశహరుడు హజరత్ నూహ్ అలైహిస్సలాం. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పూర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని జాతుల వద్దకు ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలను పంపని జాతి అంటూ ఏదీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నహల్ ఆయత్ నంబర్ 36లో ఇలా సెలవిచ్చాడు: వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా అన్ ఇబ్దుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతిలోనూ ఒక సందేశహరుణ్ణి పంపాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: మీరు అల్లాహనే ఆరాధించండి, మిథ్యా దైవాల అంటే తాగూత్ ఆరాధనకు దూరంగా ఉండండి అని. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఈ ఆయతును బట్టి తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి జాతి వైపుకు ప్రవక్తలను పంపాడు. ప్రతి కాలంలోనూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల వైపుకు ప్రవక్తలను పంపాడు. అదేవిధంగా తాగూత్ అంటే ఏమిటి? తాగూత్ అంటే ఆరాధన విషయంలో దాసుడు హద్దు మీరిపోవటమే తాగూత్. తాగూత్ అనేది ఆరాధించే వానికి, ఆరాధించబడే వానికి వర్తిస్తుంది. తాగూత్ ఒక మిథ్య. ఇమాం ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి తాగూత్ గురించి ఇలా వివరించారు: అల్లాహ్ తప్ప మరి దేనిని ఆరాధించినా లేక అనుసరించినా, అంటే అనుసరించే విధానంలో అల్లాహ్ అవిధేయత కలిగి ఉంటే, మరియు హలాల్ మరియు హరాం విషయాలలో మరొకరికి విధేయత చూపిన అతడు దైవ దాసుల పరిధిని దాటిన వాడవుతాడు. అదే సమయంలో అతడు తాగూత్ను అనుసరించిన వాడవుతాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇక తాగూత్లు ఎన్ని రకాలు? తాగూత్లు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ 5 ముఖ్యమైన తాగూత్ల గురించి తెలుసుకుందాం. ఒకటి
దైవ ధుత్కారి అయిన ఇబ్లీస్. 2 అల్లా మినహా ప్రజల చేత కొలవబడే వ్యక్తి, పూజింపబడే వ్యక్తి, సృష్టికర్త తప్ప ప్రజల చేత పూజించబడే వ్యక్తి. 3 తనను పూజించమని ప్రజలను కోరే వ్యక్తి. 4 తనకు అగోచర జ్ఞానం ఉంది అని ప్రగల్భాలు పలికే వ్యక్తి. 5 దైవం తరపున అవతరింపజేయబడిన షరియత్తుకు విరుద్ధంగా తీర్పులు చేసేవాడు. ఈ విధంగా ఇటువంటి మిథ్యా దేవుళ్లను తిరస్కరించాలని, వారికి దూరంగా ఉండాలని, దైవ విధేయులుగా మాత్రమే జీవించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆజ్ఞాపించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 256లో ఇలా సెలవిచ్చాడు: లా ఇక్రాహ ఫిద్దీన్, లా ఇక్రాహ ఫిద్దీన్, ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్, ఫమన్ యక్ఫుర్ బిత్తాగూతి వయుమిన్ బిల్లాహి ఫకద్ ఇస్తమ్సక బిల్ఉర్వతి ఉస్కా లా ఇంఫిసామ లహా వల్లాహు సమీఉన్ అలీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఇలా సెలవిచ్చాడు: ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేదు. సత్య వాక్కు అసత్య వాక్కు నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూత్ను తిరస్కరించి అల్లాహ్ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అల్లాహ్ సర్వము వినేవాడు, సమస్తము తెలిసినవాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ వాక్యాన్ని కొంచెం పరిశీలిస్తే మొదటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయం ఏమిటంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో ఎటువంటి బలాత్కారము, నిర్బంధం లేదు. సత్యాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇక మానవులు తమకు ఇష్టమైంది, తమకు నచ్చింది స్వీకరించవచ్చు, లేదు తిరస్కరించవచ్చు. ఎటువంటి బలవంతం లేదు. ఈ వాక్యం, ఈ ఆయతు ఎవరైతే ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అంటారో అటువంటి వారికి చెంపపెట్టు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేశాడు ధర్మంలో ఎటువంటి బలవంతం, బలాత్కారం లేదని. మరి ఏ విధంగా ఒక ముస్లిమేతర సోదరుణ్ణి బలవంతంగా ఇస్లాం వైపుకు తీసుకొస్తాడు? అంటే ఒకవేళ అతను అలా చేసినా కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు. అంటే అతను అల్లాహకు అవిధేయత పాటిస్తున్నాడు. ఎవరైతే అల్లాహకు అవిధేయతను పాటిస్తాడో అతను ముస్లిం ఎలా కాగలుగుతాడు? నా అభిమాన సోదర సోదరీమణులారా, ఆలోచించవలసిన విషయం. ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ధర్మాన్ని తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా తెలియజేశాడు. ఇంకా మన ఇష్టం. మనకు మరణం తర్వాత మన జీవితం బాగుండాలి, మనం స్వర్గానికి పోవాలి అంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను విశ్వసించాలి, లేకుంటే అది మన ఇష్టం. ఇలా ధర్మంలో ఎటువంటి బలవంతం, బలాత్కారం లేదు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఈ ఆయతు ఇదే లా ఇలాహ ఇల్లల్లాహకు అసలైన అర్థము, వివరణ. నా ప్రియ సోదర సోదరీమణులారా, ఈ విధంగా
మనం వెనుకటి కార్యక్రమాల ద్వారా ఈరోజు కార్యక్రమం ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఉసూలు సలాస అంటే ఇస్లాం ధర్మం యొక్క 3 మూల సూత్రాలు. అవి ప్రతి వ్యక్తి మరణించిన తరువాత అతనికి సమాధిలో ప్రశ్నించబడే 3 ప్రశ్నలు. మన్ రబ్బు, నీ ప్రభు ఎవరు? మా దీను, నీ ధర్మమేది? వమన్ నబియు, నీ ప్రవక్త ఎవరు? ఈ ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. వీటికి ఎవరు సమాధానం ఇస్తారంటే, ఏ విధంగానైతే వెనుకటి 2 జరిగిన కార్యక్రమాలు, ఈరోజు జరిగిన కార్యక్రమం, ఈ మూడు కార్యక్రమంలో ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో ఏదైతే చర్చించుకున్నామో వీటిని గనుక మనం విశ్వసించి అదే విధంగా మనము ఆచరించి, అదే విధంగా ఈరోజు చర్చించుకున్న ప్రవక్త ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన ప్రవక్త అని, ఆయనపై ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించి ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ ఈ లోకం వీడిపోతే రేపు సమాధిలో అడిగే ప్రశ్నలకు చాలా సులువుగా దీనికి సమాధానం చెప్పగలుగుతారు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సత్యాన్ని తెలుసుకునే, సత్యాన్ని వినే, సత్యాన్ని పరిశోధించే, సత్యంపై నడిచే, సత్యాన్ని స్వీకరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనుల్ జజా.